మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి కళ్ళకు గంతలు కట్టుకోవడం, ఆ గంతల వెనక ఉన్న తపోశక్తి మరియు ఆమె కళ్ళు తెరవకుండా ఉండడం, దాని వెనక ఉన్న అద్భుతమైన రహస్యాల గురించి పురాణాల్లో ఎంతో ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. సాధారణంగా గాంధారి కళ్ళ రహస్యం అన్నప్పుడు మహాభారతంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు మరియు ఆమె తపోశక్తి గురించిన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గాంధార దేశ రాకుమార్తె గాంధారికి హస్తినాపుర రాకుమారుడైన ధృతరాష్ట్రుడితో వివాహం నిశ్చయమవుతుంది. అయితే ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. తన భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని తాను కూడా చూడకూడదని, భర్త పడే కష్టాన్ని, చీకటిని తాను కూడా అనుభవించాలని వివాహానికి ముందే ఆమె తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. ఇది కేవలం త్యాగం మాత్రమే కాదు, భర్తతో సమానంగా జీవించాలనే ఆమె పట్టుదలకు నిదర్శనం. జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకొని పవిత్రత, ధర్మాన్ని పాటించడం వల్ల గాంధారికి అపారమైన ఆధ్యాత్మిక తపోశక్తి లభిస్తుంది. దశాబ్దాల తరబడి ఆమె కళ్ళు తెరవకపోవడం వల్ల ఆమె చూపుల్లో ఒక విపరీతమైన దివ్యశక్తి కేంద్రీకృతమవుతుంది. ఆమె గనుక కళ్ళు తెరిచి ఎవరినైనా చూస్తే ఆ చూపులు తీవ్రతకు ఎదుటివారు భస్మమయ్యేంత లేదా అపారమైన శక్తిని పొందేంత పవర్ ఆమె కళ్ళకు వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం చివరి దశకు చేరుకున్నప్పుడు తన పెద్ద కుమారుడైన దుర్యోధనుణ్ణి ఎలాగైనా కాపాడుకోవాలని గాంధారి ఒక రహస్య నిర్ణయం తీసుకుంటుంది. అదే మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టం. దుర్యోధనుణ్ణి నగ్నంగా గంగా నదిలో స్నానం చేసి తన ముందుకు రమ్మని చెబుతుంది. తన కళ్ళ గంతలు విప్పి మొదటి చూపులో అతని శరీరాన్ని చూసి తన తపోశక్తి మొత్తాన్ని ధారపోసి అతని శరీరాన్ని ఎవరూ ఛేదించలేని వజ్రకాయంగా మార్చాలని ఆమె భావిస్తుంది. దుర్యోధనుడు నగ్నంగా తన తల్లి వద్దకు వెళుతుండగా మార్గమధ్యంలో శ్రీకృష్ణుడు ఎదురవుతాడు. ఇంత వయసు వచ్చిన తర్వాత తల్లి ముందు ఇలా దిగంబరంగా వెళ్ళటం ధర్మం కాదు. కనీసం నీ నడుము భాగాన్ని అరటి ఆకులతోనైనా కప్పుకో అని సలహా ఇస్తాడు. కృష్ణుడి మాటలకు సిగ్గుపడిన దుర్యోధనుడు తన తొడలు, నడుము భాగాన్ని ఆకులతో కప్పుకొని తల్లి ముందుకు వెళతాడు. గాంధారి తన కళ్ళు గంతలు తీసి చూడగానే ఆమె కళ్ళు నుంచి వెలువడిన తీవ్రమైన కాంతి కిరణాల వల్ల దుర్యోధనుడి శరీరం వజ్రంలా మారుతుంది. కానీ ఆకులు కప్పిన తొడల భాగం మాత్రం బలహీనంగానే ఉండిపోతుంది. ఆ తర్వాత భీముడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి ఆ బలహీనమైన తొడల భాగంపైనే గదతో కొట్టి అతన్ని వధిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పుత్రశోకంతో ఉన్న గాంధారిని ఓదార్చడానికి పాండవులు వెళతారు. ధర్మరాజు ఆమెకు పాదాభివందనం చేయడానికి వంగినప్పుడు ఆమె కళ్ళ గంతల కింద భాగం నుంచి కోపంతో కూడిన చూపులు కిందకు ప్రసరిస్తాయి. ఆ చూపులు ధర్మరాజు కాలి గోటిపై పడడంతో ఆమె తపోశక్తి తీవ్రతకు ధర్మరాజు కాళ్ళ గోళ్ళు వెంటనే నల్లగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆమె కళ్ళల్లో ఎంతటి శక్తి దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.